హలో గాయ్స్, ఈ రోజు మనం ఏషియా కప్ 2025 లో జరగబోయే ఇండియా వర్సెస్ పాకిస్తాన్ గురించి మనం తెలుసుకోబోతున్నాము. ఇండియా వర్సెస్ పాకిస్తాన్ అనేది బిగ్గెస్ట్ రైవరీ మ్యాచ్. సో అదనేది 14 సెప్టెంబర్ 2025 జరగబోతుంది. సో 14 సెప్టెంబర్ అనేది సండే. సో ఆ రోజు కూడా మనము ఇంట్లో ఉండి మంచిగా చూడొచ్చు. 8 PM అదే ఆ మ్యాచ్ అనేది స్టార్ట్ అయ్యేది 8 PM. మనము ఎప్పుడు చూసే IPL అన్నా హాఫ్ అన్ అవర్ లేట్గా స్టార్ట్ అవ్వబోతుంది. ఇంకా ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ అనేది ఆడబోయేది దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియం. సో దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియం గురించి మీకు తెలిసిందే. అంతకుముందు స్పిన్కి అనుకూలించేది, కానీ ఇప్పుడు బ్యాటింగ్ అనుకూలిస్తుంది. సో పిచ్ కూడా బ్యాటింగ్కి అనుకూలిస్తుంది కాబట్టి బ్యాటర్స్లకి పండుగే ఉంటుంది ఇక్కడ దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో. సో లాస్ట్ మ్యాచ్లో ఇండియా చాలా హై మార్జిన్ తోటి గెలిచింది. ఎంత అంటే UAE 159 ఆల్అౌట్ చేసి ఇండియా 4.2 ఓవర్స్లోనే 60 రన్స్ కొట్టేసింది. సో అదనేది హ్యూజ్ మార్జిన్ ఇండియాకి. సో ఇండియా ఇప్పుడు హై ఇన్ కాన్ఫిడెన్స్, హై ఇన్ యాటిట్యూడ్ తోటి వస్తారు కాబట్టి మంచిగా ఆడతారు. ఇంకా మీరు ఒకవేళ టీవీలో చూడాలి అనుకుంటే సోనీ స్పోర్ట్స్లో చూడొచ్చు. సోనీ స్పోర్ట్స్లో కొన్ని కేబుల్స్లలో ఫ్రీగా ఇస్తున్నారు. ఇంకా మీరు ఒకవేళ మొబైల్లో చూడాలనుకుంటే సోనీ లీవ్లో చూడాలి. దానికి మీరు సబ్స్క్రిప్షన్ అనేది కట్టాలి. ఇక మన ఇండియా ఒక ప్రాబబుల్ ప్లేయింగ్ 11 చూసుకుంటే ఓపెనర్స్గా అభిషేక్ శర్మ మరియు శుభ్మన్ గిల్. ఎందుకంటే అభిషేక్ శర్మ చాలా అటాకింగ్గా ఆడతాడు అండ్ అతను స్పిన్ కూడా వేయగలడు, ఎందుకంటే అతను పార్ట్ టైం బౌలర్ కాబట్టి. నెంబర్ 2లో వచ్చేసి శుభ్మన్ గిల్ లాస్ట్ మ్యాచ్లో 9 balls ఆడినా కానీ 20 runs కొట్టిండు. సో అతను అటాకింగ్ ఇంటెంట్ ఆడుతున్నాడు. ఎట్లా టెస్ట్ టీంకి వైస్ కెప్టెన్ కాబట్టి ఓపెనింగ్ చేస్తేనే అతను మంచి రికార్డ్స్ ఉన్నాయి. సో శుభ్మన్ గిల్ని ఓపెనింగ్ గా ఉండాలి. నెక్స్ట్ నెంబర్ 3 సూర్యకుమార్ యాదవ్ ఇప్పుడు టీమిండియాకి కెప్టెన్. సో సూర్యకుమార్ యాదవ్ నెంబర్ 3లో రావాలి. ఎందుకంటే ఒకవేళ ఓపెనర్స్ పవర్ ప్లే మొత్తం ఆడితే స్పిన్ వస్తారు కాబట్టి పవర్ ప్లే అయిపోయిన తర్వాత సూర్యకుమార్ స్వీప్ షాట్స్ తోటి వాళ్ళని కొట్టచ్చు. నెంబర్ 4లో తిలక్ వర్మ చాలా మంచిగా ఆడతాడు. అతను ఆల్రౌండర్ కూడా, బ్యాటింగ్ చేయగలడు, బౌలింగ్ చేయగలడు. నెంబర్ 5లో సంజు శాంసన్ ఆర్ జితేష్ శర్మ. ఎందుకంటే సంజు శాంసన్ ఒకవేళ ఉంటే జితేష్ శర్మ ప్లేస్ దొరకదు. సో ఎవరు వచ్చినా కానీ వాళ్ళిద్దరే ఖచ్చితంగా వికెట్ కీపింగ్ అయితే చేస్తారు. నెంబర్ 6లో శివం దుబే లాస్ట్ మ్యాచ్లో బ్యాటింగ్ చేయకపోయినా బౌలింగ్లో మాత్రం ఆకర్షుకుంటాడు అందరినీ. అతను 3 వికెట్స్ తీసుకున్నాడు UAE పైన. నెక్స్ట్ వచ్చేసి హార్దిక్ పాండ్యా ఒక ఆల్రౌండర్. అతను చాలా మంచిగా హిట్టింగ్ చేస్తాడు కాబట్టి అతన్ని మనము టీంలో ఉంచుకోవాలి. నెంబర్ 8లో అక్షర్ పటేల్. అతను ఒక స్పిన్ ఆల్రౌండర్. సో అతన్ని మన రవీంద్ర జడేజా రిప్లేస్మెంట్గా కూడా తీసుకోవచ్చు. ఎందుకంటే జడేజా T20 నుంచి రిటైర్మెంట్ అయ్యాడు కాబట్టి మనము అక్షర్ పటేల్ని రవీంద్ర జడేజా రిప్లేస్మెంట్గా తీసుకున్నాము. నెంబర్ 9లో కుల్దీప్ యాదవ్ లాస్ట్ మ్యాచ్లో సూపర్గా ఆడి 4 వికెట్స్ తీసుకున్నాడు. సో అతన్ని కూడా మనము టీంలో ఉంచుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి వరుణ్ చక్రవర్తి. అతను ఒక మిస్ట్రీ స్పిన్నర్. అతను ఒకవేళ ఆడితే మిస్ట్రీ స్పిన్నర్ కాబట్టి బ్యాట్స్మెన్లకి ఏ షాట్ ఆడాలో కూడా తెలియదు. సో వరుణ్ చక్రవర్తి అయితే ఖచ్చితంగా ఉండాలి. నెక్స్ట్ వచ్చేసి జస్ప్రీత్ బుమ్రా. లాస్ట్ మ్యాచ్లో 1 వికెట్ తీసుకున్నా రన్స్ చాలా తక్కువ ఇచ్చాడు. అలాగే ఒకవేళ అతను ఉన్నాడు అనుకోండి, ఫాస్ట్ బౌలింగ్ యూనిట్కి ఒక స్ట్రాంగ్ అంటూ వస్తుంది. సో జస్ప్రీత్ బుమ్రా కూడా ఖచ్చితంగా ఉండాలి. ఇది గాయ్స్ ఇండియా ప్రాబబుల్ ప్లేయింగ్ 11 మరియు ఇండియా పాకిస్తాన్ ఏషియా కప్ 2025 గురించి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్, షేర్, సబ్స్క్రైబ్.